ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మరి ఈ దిన ప్రతివార ధ్యానాలకి, ఈ ప్రతివార ధ్యానాలకి మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో ఆహ్వానించుచున్నాను. ఈ దినం మనము పౌలు, శీలలు వారిరువురు కలిసి వారు చేసిన పరిచర్య ద్వారా ఒక జైలు అధికారి మరి ఏ విధంగా రక్షణ పొంది ఉన్నాడు అనేది మనము మరి ధ్యానం చేయనన్నాము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16-32 వచనాలు ఆధారంగా. దానికి ముందుగా ఇర్మియా గ్రంథం నుంచి 23వ అధ్యాయము 16-19 వచనాల్లో మరి ఆత్మ యొక్క కార్యాలు, ఆత్మ నడిపింపు ఏ విధంగా ఉంటుంది అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేయనున్నాం. మరి మెయిన్ లైన్ చర్చెస్‌లో ప్రతి వారానికి ఆయా కాలాలకి సంబంధించి, ఆయా సందర్భాలకు సంబంధించి కొన్ని విషయాలు వారు చక్కగా బైబిల్ పాఠాలు ప్ర రూపొందించారు. మరి అవే మనం అప్పుడప్పుడు ధ్యానం చేస్తుంటాము. ఇప్పుడు మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ కాలంలో ఉన్నాము. మరి ఈ త్రిత్వ కాలంలో ఎక్కువగా అపోస్తలులు చేసిన ఈ పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం ఎక్కువగా ధ్యానం చేస్తున్నాం. మరి లాస్ట్ వీక్‌లో నేను తెలియజేసిన ప్రకారంగా ఈ నెల 3వ తేదీ, జూలై 3వ తేదీ తోమా మన దేశానికి వచ్చి కేరళ రాష్ట్రంలో మార్తోమా అనే ప్రాంతంలో ప్రవేశించి మొట్టమొదటిగా 7 సంఘాలను కట్టి మరి మైలాపూర్ మహారాజు చెన్నై వారి ఆహ్వానాన్ని అందుకొని చెన్నై పట్టణం వరకు వచ్చి అక్కడ ఉన్న బ్రాహ్మణులకి సువార్త ప్రకటించి మరి సెయింట్ థామస్ మౌంట్ అనే కొండ మీద ఆయన ప్రార్థన చేసుకుంటూ మరి అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ బ్రాహ్మణులు వెనక నుంచి వచ్చి ఆయనను హతమార్చారు. అది మనకందరికీ తెలుసు. అయితే ఆయన మరణించిన దినము 7వ తేదీ 3వ తేదీ కాబట్టి, ఆ 3వ తేదీని మనము ఆహ్, ఇండియన్ క్రిస్టియన్ డే, భారత క్రైస్తవ దినోత్సవం కింద మరి ఆచరించుచున్నాం. ఎందుకంటే, యేసు ప్రభు 30వ సంవత్సరంలో సిలువ వేయబడ్డాయి, మరణించారు, పునరుద్ధానుడై లేచారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని ఆ శిష్యులకి ఆజ్ఞ ఇచ్చిన మేరకు వారు నలుదిశల 4 వైపులకి మరి వారు వెళ్లి సువార్త ప్రకటించారు. అయితే ఒక్కొక్క శిష్యుడు అనేక దేశాలకి సువార్త ప్రకటించాడు గానీ, కేవలం భారతదేశానికి మాత్రమే సువార్త ప్రకటించటానికి తోమా రావటం అది మనకెంతో అదృష్టకరం. కాబట్టి మనం మొదటి శతాబ్దం నుంచి మనకి క్రైస్తవత్వం ఉంది. మరి అంతేగాని క్రైస్తవ మతం పరాయి అంటే ఫారిన్ రిలిజియన్ అనేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు. అయితే మనకి మొదటి శతాబ్దం నుంచి మనం క్రైస్తవులంగా ఉంటున్నాము. కేరళలో కొంతమంది మొదటి శతాబ్దం నుంచి ఉన్న క్రైస్తవులు ఉన్నారు ఇప్పటికిని. ఆ తదుపరి మరి మనకి రాబోయే జూలై 31వ తేదీ మరొక ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే, మరి తోమా వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళిపోయారు. అది ఒక మెడ్రాస్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచి ఉన్నది. అందుకని కేథడ్రల్ రోడ్, సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అని ఇలా అనేకమైన గుర్తులు అక్కడ ఉన్నాయి. తదుపరి మరి ఆహ్, 15 శతాబ్దంలో గోవాకు మరి సెయింట్ జేవియర్ వ్యాపార నిమిత్తం వచ్చి అక్కడ సువార్త ప్రకటించడం వల్ల గోవా ప్రాంతంలో ఉన్న వారందరూ చక్కటి క్రైస్తవులుగా ఇప్పటికి వారి యొక్క కల్చర్ అది డిఫరెంట్‌గా ఉన్నది. ఆ తదుపరి మరి ప్రతి వారము చర్చ్‌లో సర్వీస్ అయిపోయిన తర్వాత మరి ఆధునిక జ్ఞానము, సాంకేతిక జ్ఞానము, మరి సైంటిఫిక్ డెవలప్‌మెంట్ ఇవన్నీ వచ్చిన తర్వాత బైబిల్‌ని ఎక్కువగా ముద్రించి సువార్త బాగా బలంగా 16వ శతాబ్దం నుంచి ప్రకటించబడింది. ఎందుకంటే 16వ శతాబ్దంలో బైబిల్ ముద్రించబడింది.
మొట్టమొదటిగా. అప్పటి నుంచి సువార్త బలంగా వ్యాపిస్తున్నప్పుడు ప్రతి ఆదివారం చర్చ్ అయిపోయిన తర్వాత పలానా దేశానికి సువార్తకి వెళ్ళటానికి ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే రావచ్చు అని ఆఫర్ చేసేవారు. కాల్ ఇచ్చేవారు. అప్పుడు ఎవరైతే దేవుని చేత ప్రేరేపించబడి ఉంటారో వారు యెస్ మేము వెళ్తాం అనేసి కొంతమంది ఆఫ్రికా దేశానికి వెళ్లారు. కొంతమంది అనేక ప్రాంతాలకి వెళ్లారు. మరి మన దేశానికి విలియం కేరీ ఆ విధంగా 1800 చివర్లో వచ్చి ఆయన మరి భారతదేశంలో సుమారుగా 18 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేశాడు. ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టాడు. అందుకని ఈ రోజున సిరంపూర్ యూనివర్సిటీ అనే ఆ కాలేజీ ఆయనే స్థాపించాడు. ఇండియాలో ఉన్న బైబిల్ కాలేజెస్ అన్నీ కూడా దానికి అఫిలియేటెడ్ అనమాట. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఇలా ఉస్మానియా యూనివర్సిటీ దాని కింద కొన్ని కాలేజెస్ ఎట్లాగుంటాయో, ఇండియాలో ఉన్న ఈ సెమినరీస్ ఇవన్నీ కూడా ఆ సిరంపూర్ సెమినరీకి అఫిలియేటెడ్ అనమాట. ఆ విధంగా మరి ఆయన చేసిన పరిచర్య వలన ఈ రోజున మనందరికీ బైబిల్ తెలుగులో అనువదించబడి మన మధ్య ఉంది. ఆ తెలుగు అనువాదం కరెక్ట్ చేయటానికి పురుషోత్తం చౌదరి గారిని మరి ఆయన్ని అడిగినప్పుడు పురుషోత్తం చౌదరి ఆ బైబిల్ తర్జుమా చేస్తూ అది చదువుచు ఆయన కూడా మరి దేవుని చేత సంధించబడి 1831 సంవత్సరంలో ఆయన రక్షణ పొంది ఉన్నారు. బాప్తిస్మం తీసుకొని. అనగా నేనిందాక 1800 చివరని చెప్పాను. 1700 చివర్లో విలియం కేరీ మరి మన దేశానికి వచ్చారు. 1842 సంవత్సరంలో మరొక భక్తుడు జాన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన మరి అమెరికా దేశంలో ఆహ్, వారు చర్చ్ అయిన తర్వాత ఈ విధంగా భారతదేశానికి సువార్త ప్రకటించడానికి ఎవరన్నా వెళ్తారా అన్నప్పుడు అప్పటికి ఆయనకు 6 పిల్లలు, భార్య చనిపోతే ఆ 6 పిల్లల్ని వదిలిపెట్టి ఆయన మరి 6 నెలలు నౌకాయానం చేసి చెన్నై పట్టణం చేరుకొని, చెన్నై పట్టణం నుంచి ఆ బకింగ్హామ్ కెనాల్ మీదుగా మరి ప్రయాణం చేసి రేపల్లె ప్రాంతంలో పల్నాడు అనే ఊరిలో మరి ఆయన మొట్టమొదటిగా 2 తాడి చెట్ల మధ్య ఒక మనం నెట్ లాంటిది వేసుకొని కిందయితే మరి ఏమన్నా పురుగులు వస్తాయేమో అని అందులో పడుకొని కింద ఒక పెద్ద పెట్టి నిద్రించేవాడు. ఉదయము లేచి ఆ పెట్టెలోంచి అన్నీ తీసుకునేవాడు. ఒక టార్చ్ లైట్ ఇవన్నీని. అయితే ఒక రాత్రి పూట ఆయన నిద్రపోతున్నప్పుడు ఒక్కడే ఉండి నిద్రపోతున్నప్పుడు నలుగురు మనుషులు ఆ పెట్టి పట్టుకెళ్ళిపోవటానికి మరి వచ్చి పెట్టెని లేపుతున్నారు. అయితే వాళ్ళ వల్ల సాధ్యం కాట్లేదు. అప్పుడు ఆయన లేచి, "అయ్యా! మీకు అంత కష్టం ఎందుకు? ఇదిగో పెట్టి తాళాలు, టార్చ్ లైట్ ఇదిగోండి. మీకేం కావాలో తీసుకోండి. ఆ పెట్టి మీ వల్ల కాదు ఎత్తటము, పట్టుకెళ్ళటం. మీకు చాలా కష్టం అవుతదని" చెప్పినప్పుడు, ఆ నలుగురు దొంగతనానికి వచ్చిన ఆ దొంగలు మొట్టమొదటిగా క్రైస్తవులయ్యారు. ఆ విధంగా 1842 సంవత్సరంలో మరి ఆయన గుంటూరు ప్రాంతంలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ప్రారంభించారు. ఇప్పటికి చాలా సంవత్సరాలయింది. ఆయన మరి అక్కడ వైద్య పరిచర్యలు లేకపోవటం వల్ల అవసరమని తిరిగి అమెరికాకి వెళ్ళి డాక్టర్‌గా పట్టాభిషేకం అనగా ఎంబీబీఎస్ డిగ్రీ చేసి, అప్పుడు మరలా వచ్చి ఇంకా కొంతమంది డాక్టర్‌లని తీసుకొని వచ్చి కొగ్లర్ హాస్పిటల్‌ని ప్రారంభించారు. ఆయనతో పాటు కొంతమంది మరి స్కూల్స్ ప్రారంభించడానికి వచ్చారు. ఈ రోజున గుంటూరులో స్టాల్ స్కూల్ అనగా, ఏసీ కాలేజీ అనగా, రాజమండ్రిలో షాడే గర్ల్స్ స్కూల్ అనగా, లూథరన్ హై స్కూల్ అనగా ఇవన్నీ కూడా వారొచ్చి స్థాపించారు. మరి అప్పట్లో కాలేజీలే లేవు. మన ఏసీ కాలేజీలో అనేక మంది సినిమా యాక్టర్సు సుమారుగా 6 మంది ఆహ్, చీఫ్ మినిస్టర్స్ ఆ కాలేజీలో విద్యను అభ్యసించారు. మన దివంగత సీఎం ఎన్టీ రామారావు, మరలా సినిమా యాక్టర్ శోభన్ బాబు వీరందరూ ఆ కాలేజీలోనే చదువుకున్నారు. ఈ విధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ చేశారు. ఆహ్
అనగా సామాజిక కార్యాలు చాలా చక్కగా వారు డెవలప్ చేశారు. ఇవన్నీ ఇలా ఉంటున్నప్పుడు మరి సర్ ఆర్థర్ కాటన్ అతను ఒక ఇంజినీర్. మరి దేవుని కొరకు తను ఏ విధంగా సౌవార్తికంగా ఏ విధంగా పని చేయగలననేసి ఆయన కూడా మరి వచ్చి వీరి సహకారంతోటి ధవళేశ్వరం దగ్గర గోదావరి మీద ఆనకట్ట కట్టడం వల్ల ఈ దినం మరి ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సస్యశ్యామలమయ్యి చాలా ధనవంతులుగా ఉంటున్నారు. ఒకప్పుడు ఏమీ ఉండేది కాదు. అందుకనే పూర్వీకులు కాటన్ గారి పేరు చెప్తే మరి ఫోటో పెట్టుకుని నమస్కారం పెట్టుకుంటా ఉంటారు. ఆ విధంగా ఆ భూములన్నీ డెల్టా ప్రాంతం అంతా చక్కగా సస్యశ్యామలమైంది. ఇవన్నీ కూడా ఏంటంటే, దేవుని కొరకు వీరు సువార్తతో పాటు ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసి, మనకి ఎంతో సహాయం చేశారు. మనల్ని ప్రేమించారు. దేవుని ప్రేమను మనకి ఈ విధంగా చూపించారు. ఆ సమయంలో మరి ఆ బ్యారేజ్‌లో పనిచేస్తున్న అనేక మంది కూలీలు, కొన్ని వేల మంది కూలీలు, గొల్లపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా గొల్లపల్లి నుంచి కొంతమంది కూలీలుగా అక్కడికి వచ్చారు. మనకు తెలుసు కదా! హైలెస్, హైలెస్ అని ఈ పాటలు పాడుతూ ఇవన్నీ జరుపుతా ఉంటారు బరువులు. ఆ గోదావరి ఆనకట్ట కట్టేటప్పుడు వీరిలాగా జానపద గేయాలు పాడుతుంటే చక్కటి స్వరాలతోటి ఆ స్వరం చక్కగా ఇంట్రెస్ట్‌గా ఉండి కాటన్ దొర గారి భార్య వారిని ఇంటికి పిలిపించుకొని ఆ పాటలు పాడించుకునేది. ఆ విధంగా వారు పాటలు పాడుతూ, ఆమె ద్వారా సువార్తను విని, చివరికి అక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత, మరి వారు అక్కడ బాప్తిస్మం తీసుకున్నారు. ఇయన్నీ అక్కడ పనిచేయటం వల్ల జరిగిందనమాట. దొరగారేమో కన్‌స్ట్రక్షన్ చేస్తే, ఆమేమో సువార్త అందించింది. అప్పుడు గొల్లపల్లి వీరయ్య వీరందరూ కూడా కుటుంబంతోటి బాప్తిస్మం పొందారు. ఆ తర్వాత అతని పేరు గొల్లపల్లి నతానియేల్ అయింది. మరి ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా చక్కటి పాటలు రాశారు. తర్వాత మరలా మనం ఆయన గురించి ప్రస్తావిద్దాం. ఈ విధంగా దేవుని ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది. ఈ దినం మనం పౌలు శీలలు ఒక జైలు అధికారి కుటుంబానికి అందరికీ ఏ విధంగా రక్షణ సువార్త ప్రకటించారు అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ విషయాలన్నీ కూడా ధ్యానం చేద్దాం. ఇది నేను ఈ జూలై మాసంలో ఉన్న డేట్స్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మీకు కొద్దిగా ఉపోద్ఘాతం ఇచ్చాను. ఇప్పుడు మనం చూస్తే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 16-19 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయమూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఏందంటే మనం ఇప్పుడు అంచె దినాల్లో చివరి దినాల్లో ఉన్నాము. ఎక్కువ చీటింగ్ జరిగే పరిస్థితిలో ఉన్నాం. యూట్యూబ్‌లో వచ్చే మెటీరియల్ ఏది నిజమో, ఏది మరి అసత్యమో అనేది మనకందరికీ తెలుసు. ఫేక్ వీడియోలని వస్తున్నాయి. అట్లాగే ఈ చివరి కాలంలో ఈ విధంగా మరి మనల్ని భ్రమపెట్టే ప్రవక్తలు మన మధ్యకు వస్తారు. వారి మాటల్ని ఆలకింపకుడి అని ఇర్మియా ద్వారా ముందుగానే మనకి దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని తెలియజేసి ఉన్నాడు. మనం ఎవరైతే దేవునిని తృణీకరిస్తారో వారితో మీకు క్షేమం కలుగుతదనేసి యెహోవా సెలవిచ్చాడనేసి మనకి మరి చెప్పి ట్రాప్‌లో పెడుతుంటారు. అవ్వ దగ్గరికి సాతానొచ్చి ఏమంది? మీకు ఏం అవ్వదసల. ఈ పండు తింటే మీరు గొప్పవాళ్ళయిపోతారు. ఏమి ప్రాబ్లమ్ కాదు. అది ఇది అని మరి చెప్పి ఆహ్, ఆ యొక్క ఆహ్, అవ్వని ఆ పండు తినేటట్టుగా సాతాను పురికొల్పింది.
వీరు కూడా ఒక్కొక్కసారి కొంతమంది ఈ అబద్ధ ప్రవక్తలు కూడా మన మధ్యకు వచ్చి వాక్యాన్ని చాలా చక్కగా వక్రీభవించి మనం ట్రాప్‌లో పడిపోయేటట్టు టక్కని మరి వారు ఆ విధంగా మనకి వివరించి మనల్ని మోసపుచ్చేవారుగా ఉంటారు. వారు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడుకోకుండా తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఇది నాకు దేవుడు నీ దగ్గరికి ఎళ్ళమని చెప్పాడు. నిన్ను కలుసుకోమని చెప్పాడు అని జెప్తారు. అందులో ఎంత నిజం ఉందనేది మనకి తెలీదు. నువ్వు దేవుని మాటను ధిక్కరించినట్లయితే పరిశుద్ధాత్మ శాపం నీ మీదకొస్తదని చెప్తారు. అలా అని చెప్పేటడికి మనోళ్ళకి అసలే మరి ముందే మనం జారిపోతుంటాం, భయపడుతుంటాం. మనం అలా కాకుండా అపోస్తల కార్యాల్లో మరి పౌలు గారు బెరయ సంఘానికి వెళ్ళిన అక్కడ బోధిస్తున్నప్పుడు ఆయన చెప్పే బోధలు కరెక్టా కాదా అని వారు లేఖనములు పరిశోధిస్తూ చూచేవారు. ఆ విధంగా మనం కూడా ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా సరే గ్రుడ్డిగా నమ్మేకోకుండా అతను చెప్పుచున్నది కరెక్టా కాదా అని మనము లేఖనాలు పరిశోధించి చదువుకోవాలి. దాన్ని బట్టి మనం మనకన్నిట్లికి మూలము దైవ గ్రంథము బైబిల్. దాంట్లో మనకన్ని జవాబులకు అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. కాబట్టి మనకి ఏది అవసరం ఉన్నా సరే మనం బైబిల్‌ని ఆధారంగా మనం నడుచుకోవచ్చు. దాని ప్రకారంగా ఫాలో అవ్వచ్చు. అయితే వీరు మనల్ని ఇలా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. ఎలా అంటే చూడండి మన తెలుగులో ఒక సామెత ఉంటది. "రేయ్! దున్నపోతు ఈనింది ఎళ్లి దూడ కట్టేసేయి" అంటారు. అంటే మరి ఇంక వెళ్ళిపోతారా అలాగా? అప్పుడు మనం ఆలోచించాలి. ఇదేంటి ఇతను ఏంటి ఇలా చెప్తున్నాడు? దున్నపోతు ఈనటం ఏంటి? దూడను కట్టేయమంటున్నాడు ఏంటి? అని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అలా చేయకోకుండా వారు చెప్పాడని మనం వెళ్ళిపోతే అప్పుడు మనము మరి ఇబ్బందుల్లో పడతాము. అందుకనే మనకి కాషన్‌గా దేవుడు ముందుగానే మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును అనేసి ఇక్కడ మనకి వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి ఈ సమయంలో మనం గమనించుకోవాల్సిందేంటంటే, మనం ప్రస్తుతం అబద్ధపు ప్రవక్తల దినముల్లో ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది కరెక్టే అని మన మనసుకి అనిపించే విధంగా వారు బోధిస్తా ఉంటారు. ఇక్కడ మనం 3 రకాలైన ఆత్మలను మనం చూడగలం. మొదటిది ఏంటంటే మానవ ఆత్మ, రెండవది దురాత్మ లేదా సాతాను శక్తులు, సాతాను ఆత్మలు. మూడవది పరిశుద్ధాత్మ. ఇక్కడేంటంటే ఈ 3 రకాల ఆత్మల్లో పరిశుద్ధాత్మ మనకి చెప్పింది వీరు వీరి సొంత ప్రయత్నాలతోటి మానవాత్మ గాని, దురాత్మ గాని మనల్ని పరిశుద్ధాత్మ చెప్పుచున్నట్టుగా ట్రాప్‌లో పడేసే ప్రమాదాలు ఉన్నాయి. అవి ఎలాగంటే ఒకసారి చూద్దాం చూడండి. మానవాత్మ మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెడుదురు. అంటే వారి మనసుకి ఏది కరెక్ట్ అనిపించిందో అది మన మీద రుద్దేటితే ఈ యొక్క మానవ ఆత్మ. అంటే మనుష్యులు వారంతట వారు ఊహించుకుని మనకి ఈ బోధించేదే ఈ మానవ ఆత్మ. అంచేత మనం వారికి కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంతేకాకుండా వారు వారి దర్శనాన్ని అది చూడండి యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఒకవేళ దేవుడు నాకు నీతో వెళ్ళి ఈ మాట చెప్పమని చెప్పాడు అని అనుకుంటే సౌండ్ బానే ఉందా మీకందరికి? ఇప్పుడు? ఓకే. ఆ! బానే అటువంటి ఉంది సార్. పరిస్థితుల్లో మనము మరి మనకి ఏ విధంగా మనం దాన్ని గమనించగలము అని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకనగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పేతురు గారు ఒక ఆహ్, చర్మకారుని ఇంట్లో సీమోని ఇంట్లో బస చేస్తూ ఉన్నప్పుడు
మరి ఆయనకు ఆకలి వేసి మిద్దె మీదే తిరుగుతూ భోజనం రెడీ అయిందంటే ఇంకా టైం పడుతుందంటే మిద్దె మీదకి వెళ్ళి ప్రేయర్ చేసుకుందామని వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆయనకి ఒక దర్శనం వచ్చింది. అయన్నీ చూసి అయ్యో! నేను ఎలా తినను అది ఇది అంటే దేవుడు సృష్టించినయన్నీ కూడా మంచియే తినొచ్చనేసి అక్కడ వాక్యంలో ఉంది. ఆ తర్వాత నీకోసం మనుషులు వెయిట్ చేస్తున్నారు బయట. నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించంటే, అక్కడ కొర్నేలియస్ ఇంటికి ఆయన వెళ్ళాలి. కొర్నేలియస్ వచ్చి అన్యుడు. అన్యుడి ఇంటికి నేనెళ్ళటం ఏంటి? ఇక్కడ కూడా ఒక్కోసారి క్యాష్ పార్టీ అయితే మరి కాపర్లు తొందరగా పరిగెడతారు. మరి ఏమీ లేనోడు పిలిస్తే ఈడి దగ్గరికెళ్తే మాకు ఫాయిదా ఏం ఉపయోగం లేదన్నట్టు కొద్దిగా చిన్న చూపు చూస్తుంటారు. లేదా మరి వాళ్ళ ఇంటికెళ్ళటం ఏంటి అన్యులు అని పేతురు గారు ఒక చిన్నగా హెసిటేట్ చేస్తున్నాడు. అప్పుడు ప్రభు నువ్వు వెళ్లి తీరవలసిందే అనేసి పేతురుని హెచ్చరించాడు. అప్పుడు కింద మనుషులున్నారు నువ్వు వెళ్ళు అన్నాడు. అక్కడ ఎక్కడ మరి ఈ కొర్నేలియస్‌తో కూడా ప్రభు మాట్లాడి, "నీ ఇంటికి ఒక దైవజనుడు వస్తున్నాడు. మీ కుటుంబమునకు సువార్త ప్రకటించడానికి, రక్షణ సువార్త ప్రకటించడానికి ఆయన్ని వెళ్లి మరి మీరు తీసుకొని రండి. కింద వెళ్లి ఆయన కలుసుకోండి" అని చెప్పాడు. అంటే ఇక్కడ 2 ప్రక్కల మెసేజ్ అందింది. పేతురునేమో ఇక్కడికి వెళ్ళమన్నారు. కొర్నేలియస్‌కేమో నీ ఇంటికి పేతురొస్తున్నాడు అనేసి ప్రభు 2 ఇరు ఇరుపక్షాలకి మెసేజ్ అందించారు. మనం కూడా ఆఫీసులో పనిచేస్తుంటే ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి ఎవరెవరికి కాపీ వెళ్ళాలో వాళ్ళందరికీ సీసీ పెడతారు. అది మనకందరికీ తెలుసు. కానీ ఈ అబద్ధ ప్రవక్తలు పెట్టేది ఎట్లా ఉంటదంటే అది సస్పెన్స్ అనమాట. దేవుడు నాకు చెప్పాడు నిన్నెళ్లి కలుసుకోమని, నువ్వు ఇది నాకు చేస్తావని దేవుడు నాకు కల్లో కనిపించాడు. నాకు కార్ అవసరం, లేతే స్కూటర్ అవసరం. దానికి నువ్వు సహాయం చేస్తావు అని చెప్పాడని అంటారు. అప్పుడు మనం అది మరి మనకేం తెలీదే. మనకు కూడా ఆ ప్రేరేపణ కలగాలి కదా! పలానా దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, మీరు అతనికి చేయగలిగిన సహాయం చేయండి అని దేవుడు మనకు కూడా ఒక రకమైన మరి ప్రేరేపణ ఇస్తారు. అప్పుడు మనం చేయొచ్చు. అలా కాకుండా వారు మనకి సస్పెన్స్ క్రియేట్ చేసి వారి యొక్క లబ్ధి పొందటానికి ఇది మానవాత్మ. రెండవది తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బహుగా గ్రహించెదరు. నేనెప్పటి వరకు ఈలాగు జరుగుచుండును తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా అనేసి ఇర్మియా ప్రవక్త ద్వారా మరి దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. ఇది మానవులు వారి ఆత్మ ప్రకారంగా, వారి హృదయ ఆలోచనల ప్రకారంగా మరి వారు దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు అని మనకి చెప్పి దాన్ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు. ఇకపోతే రెండవది దురాత్మ లేదా సాతానాత్మలు. ఒక్కొక్కసారి ఎక్కువగా ఎవరన్నా మాట్లాడుతుంది వీళ్ళేనా దురాత్మ దూరింది ఏమోరా! ఏమాత్మో వీడిది అని అంటూ ఉంటాం మనం. ఇది మనం ధ్యానం చేయబోయే అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 16వ వచనం మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై. పుతోను అంటే అది పైథాన్ లేదా సర్పము అనే అర్థం వస్తది. సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమెకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పడటం వల్ల అదొక గారడీ కింద లేదా సోది చెప్పడం వల్ల డబ్బులొస్తున్నాయి. అది ఆమెలో ఉన్నది దురాత్మ. ఇక్కడ మరి యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6 వచనాలు చూస్తే, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. ప్రతి ఆత్మని నమ్మొద్దని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్‌గా. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఏది దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఏది లోక సంబంధమైంది, ఏది అతని సెల్ఫ్‌కి సంబంధమైంది ఆత్మ అనేసి
మనము గమనించుకోవాలి. ఎందుకంటే లేతే దేవుని ఆత్మ ఇలా చెప్తుందని మనల్ని భయపెట్టే వారుగా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఈ దినాల్లో డబ్బులు చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. సాతాను కూడా వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి ఫరో దగ్గరికి మోషేని పంపించినప్పుడు, మోషే నీ కర్ర తీసి అక్కడ వెయ్యి పాము కింద వస్తదని చెప్పినప్పుడు, వెంటనే గారడీ వాళ్ళు కూడా కర్రలు తీసుకొచ్చి వేసినప్పుడు పాములొచ్చినియి. మరి వాళ్ళు పాము చేశారు, మోషే పాము చేశాడు. అయితే మోషే కర్ర ద్వారా వచ్చిన పాము, ఆ పాముల్ని మింగేస్తున్నప్పుడు దాంతో కరుస్తున్నప్పుడు, ఆ పాములు వెనక్కి తగ్గిపోయినియి. అది మనకందరికీ తెలుసు. కాబట్టి దేవుని సంబంధమైనది ఏదో మరి ఈ శరీర సంబంధం లేదా క్రీస్తు విరోధి ఆత్మ ఈ లోకంలో సాతాను ఆత్మలు, సాతాను శక్తుల వలనొచ్చి ఏంటనేది క్లియర్‌గా అక్కడ టెస్టింగ్ అయిపోయింది. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాడు. గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని ఈ లోకంలో ఉన్న అన్నిట్లి కంటే మరి దేవుని సంబంధులు. దేవుడు మనలో ఉన్నప్పుడు వీటన్నిటికంటే గొప్పవాడు కాబట్టి మనం వారిని జయిస్తాం. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనం లోకంతో జాయిన్ అయిపోతే ఆ లోక సంబంధమైన మాటలతోటే మనము లోక సంబంధులం అయిపోతుంటాం. గనుక మనము దేవుని సంబంధులం. దేవునిని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపీయమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలిసి కొనుచున్నాము. క్రైస్తవులంగా మనము సత్య స్వరూపమైన ఆత్మ, పరిశుద్ధాత్మ ఏదో మనకి తెలుస్తది. అయితే కొన్ని భ్రమపరుస్తా ఉంటాయి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు కొంతమంది అటు ఇటు మరి ఇంబాలెన్స్ అవుతూ ఉంటారు. మనమైతే క్రైస్తవులంగా ప్రార్థన చేసుకుంటాము. అదే తొందరగా తగ్గపోతే కొంతమంది లోకాన్ని ప్రేమించి లోక సంబంధులు ఆళ్ళేం చేస్తారు, అక్కడెక్కడికో ఎళ్తే తావీదు కడతాడు. తావీదు కడితే వెంటనే వదిలేస్తది అనేసి అటు వెళ్ళే మ్రొగ్గేవారు ఉంటారు. అట్లా కాకుండా మరి మనము దేవుని సంబంధులు, దేవుని ఎరిగిన వాడు మన మన మాట వినాలి. మనం దేవుని ఆత్మ ఏంటి? సత్యస్వరూపియగు ఆత్మ ఏదో మనకి తెలుసు గాబట్టి, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాం. ఇది దురాత్మలకి సంబంధించి మొదటిది మానవుల ఆత్మ సెల్ఫ్. నాకేది తెలిస్తే అది నేను మీరందరూ వింటున్నారని మిమ్మల్ని మోసపుచ్చుచు చెప్తే అది మానవ ఆత్మ. మరి సైతానొచ్చి డోంట్ వరీ నువ్వు తింటే ఏమవ్వదు చక్కగా అన్నీ తెలిసిపోతాయి నీకని అవ్వను మోసపుచ్చింది. ట్రాప్‌లో పెట్టింది. అది దురాత్మ. ఇప్పుడు చూస్తే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం చూస్తే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని అది దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ప్రతిదానికి ఒక టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు రెండవ రాకడలో ప్రభువు మన మధ్యకు రానయున్నాడు. మరి ఆ టైం వచ్చే వరకు పరలోకంలో ఆయన నివాసి అయి ఉండుట అవశ్యము అని ఇక్కడ మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి మనకి తెలియజేయబడుతుంది. పేతురుకు రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం 21వ వచనంలో ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి ఇందాక చెప్పాను కదా నేను మానవ ఆత్మ అతని సెల్ఫ్ ఇష్టం ఏదుంటే దాన్ని బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. వారితో చెప్పిన విధంగా ప్రవక్తలతో మరి పరిశుద్ధాత్మ ఏ విధంగా మాట్లాడి చెప్పిందో అవి దేవుని మూలంగా పలికిరి వారు. ఆ విధంగా వ్రాయబడిన ఈ అధ్యాయాలే ఈ ప్రవక్తలు చెప్పిన మరి ప్రవచనాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మనకి
మరి లభించినవి. ఇవి మనం ఈ దినం మరి ఆత్మ సంబంధమైన కార్యాలుగో మానవాత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ ఈ 3 ఆత్మల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇకపోతే మనం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయానికి వెళ్తున్నాము ఇప్పుడు. ఈ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ దినం మనం ధ్యానించే అంశం 16వ అధ్యాయం నుంచి 32వ వచనం వరకు. మరి అక్కడ ఆ జైలు అధికారి ఏ విధంగా రక్షణలోనికి వచ్చాడు అనేది. దానికి ముందు ఈ 16వ అధ్యాయం అంతా ఒకసారి రివ్యూ చేస్తే, మొదటి కొన్ని వచనాల్లో తిమోతి వెళ్ళి అక్కడ పౌలును, సీలను కలుసుకున్నాడు. ఆ తర్వాత పౌలునకు మాసిదోనియా పరిచర్యకు పిలుపు వచ్చింది. 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే మీరు చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 9వ వచనము చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, అంతట వారు అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనినట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఇది మానవులు అయితే నాకు ఈ దర్శనం వచ్చింది, మీకు ఇలా చెప్పాడు మీతో దేవుడు అని వెళ్ళిపోతుంటారు. కానీ ఇప్పుడు చూడండి, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు గెస్ట్ స్పీకర్ కింద తెచ్చేస్తాం మనం. అది దేవుని యొక్క దర్శనం ప్రకారంగా అతను ఇక్కడికి రావాలా లేదా అనేది కాదు. మా ఊరోడండి బాగా మాట్లాడతాడు, చాలా చక్కగా చెప్తాడు వాక్యం అని మన సొంత పరిచయంతోటి కొంతమందిని మనం తీసుకొస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ మరి పౌలు గారు తన యొక్క మిషనరీ ప్రయాణంలో చాలా సార్లు ఎన్ రూట్ అయ్యాడు. ఎన్ రూట్ అంటే తను వెళ్ళవలసిన చోటకి కాకుండా వేరే ప్రాంతానికి డైవర్ట్ చేయబడ్డాడు. ఏ విధంగా డైవర్ట్ చేయబడ్డాడంటే పరిశుద్ధాత్మ ఆయనతో మాట్లాడింది. ఇక్కడ చూసినట్లయితే నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. వితౌట్ ఇన్విటేషన్ మనం ఎక్కడికి వెళ్ళకూడదు. మనం సువార్త కొరకు మనము మరి మనల్ని మనం సరెండర్ చేసుకున్నప్పుడు, దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు, దేవుడు మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనేది చాలా క్లియర్‌గా మనకి మరి ఉపదేశిస్తాడు. చూడండి, ఫిలిప్‌కి నువ్వు గాజాకు పోవు మార్గంలో దక్షిణ దిశగా వెళ్ళి ఆ నపుంసకుడిని కలుసుకో అని దూత ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చింది చక్కగా. ఇక్కడ కూడా మరి వీరు మాసిదోనియాకు వచ్చి మాకు హెల్ప్ చేయనేసి ఒకడు ఆయనను వేడుకొన్నట్టుగా పౌలు గారికి దర్శనం వచ్చింది. ఆ దర్శనం ప్రకారంగా పరిశుద్ధాత్మ వలన ఆ దర్శనం ప్రకారంగా మరి ఆయన అక్కడికి మాసిదోనియాకి వేరే చోటకు వెళ్ళాల్సింది మాసిదోనియాకి వెళ్ళాడు. అప్పుడు మాసిదోనియా సంఘస్థులు అది చాలా పేద సంఘం. అయినప్పటికీ ఆ సంఘం వారు, అయ్యా మీరు అనేక ప్రయాణాలు చేస్తుంటారు, మీకు ఎన్నో ఖర్చులవుతుంటాయి. మీరు మీ యొక్క ప్రయాణాల కొరకై సువార్త ఈ ప్రయాణాల కొరకై ఈ కొద్ది ధనం ఉంచుకోండి అనేసి మొట్టమొదటిగా సంఘంగా మాసిదోనియా సంఘం వారు పౌలు గారికి మరి కొంత ధనాన్ని ఇచ్చారు. ఇదెందుకు చెప్తున్నానంటే వారు ఒక చక్కటి ఒక ప్రోటోకాల్ కాదు, చక్కటి ఎగ్జాంపుల్‌గా వారు ఉన్నారు. ఎందుకంటే ఆ సంఘం చాలా పేద సంఘం. అయినను వారు మంచి దాతృత్వాన్ని కలిగి పౌలు గారికి కొంత ధనాన్ని వారు ఇచ్చారు. దానితో పౌలు గారు ప్రయాణాలు చేశారు. ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఎయిర్ టికెట్ లేదా ఫస్ట్ క్లాస్ టికెట్లు, కారు ఇవన్నీ వస్తున్నాయి. బిర్యానీ ఇయన్నీ పెడుతున్నారు. అలా కాదు మరి. మా పౌలు గారు ఎంతో కష్టపడి వెళ్లారు. వారికి కొంత సహాయం చేయటానికి వారు పూనుకున్నారు. రెండవది ఇక్కడ లూదియా ప్రభువును అంగీకరించుట. లూదియా అనే ఆమె మరి ఊదా రంగు పొడిని అమ్మే ఊదా రంగు పొడిని అమ్మే తుయితైర పట్టణస్థురాలు లూదియా. మరి ఆమె
దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు పౌలు గారు చెప్తున్న మాటలను అంగీకరించి మరి తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొంది విశ్వాసం ఉంచారు. మరి ఆమె చెప్పింది, మీరు వచ్చి మా ఇంటిలో నివాసం ఉండండి అని. ఈ రోజుల్లో మరి ఎంతమంది ఉంటున్నారో నాకు తెలీదు. హిందువులైతే వారి ఇంట్లో ఒక పూజా రూమ్ అని ఉంటది. మరి మనకి క్రైస్తవులు అందరూ ప్రేయర్ రూమ్ అని సెపరేట్‌గా కట్టుకుంటున్నారో లేదో నాకు తెలీదు గానీ, కొంతమంది క్రైస్తవులు మాత్రం వారు ఇల్లు కట్టుకునేటప్పుడు వారి ఇంటికి ఎవరైనా ఒక దైవజనుడు వచ్చి ఉండటానికి వీలుగా ఒక గెస్ట్ రూమ్‌ని ప్రత్యేకించి వారు మరి కన్‌స్ట్రక్ట్ చేసి ఉంచుతున్నారు. అందులో ఇలాంటి దైవజనులు ఎవరైనా వచ్చినప్పుడు వారింట్లో ఉండి వారికి మరి కావాల్సినయన్నీ కూడా ఇచ్చుటలో వారు ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఈమె రక్షణ పొందిందో లూదియా, తుయతైర పట్టణస్థురాలు రక్షణ పొందగానే మీరు మా ఇంటికి వచ్చి చూడండి 15వ వచనం. అయితే నేను ప్రభువుయందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఆ విధంగా మరి పాత రోజుల్లో ఈ విధంగా విశ్వాసులు మరి దైవజనుల్ని ఎంతగానో చక్కటి మర్యాదలు చేసేవారు. తర్వాత 16వ అధ్యాయము 16వ వచనం 32 నుంచి పౌలు శీలలు కారాగారంలో వేయబడుట, ఫిలిప్పీయుడైన జైలు అధికారి ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందటం మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16-32 వచనాలు చూస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము వచ్చు సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. అది పుతోన్ అంటే ఒక రకమైన సర్పము అటువంటి దెయ్యం పట్టిందనేసి. ఆమె పౌలును, మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. దెయ్యాలకి దేవుడు తెలుసు బాగుగా. అంచేత ఆహ్, దెయ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థనా శక్తితో వెళ్ళకపోతే దెయ్యం మనకి రిప్లై ఇస్తది. "రేయ్! నీ బ్రతుకేంటో నాకు తెలుసు. నా దగ్గరికి రావద్దు" అని చెప్తది. కొంతమంది యేసు నామమున నిన్ను వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నానంటే, నేను వెళ్ళనని ఎదురు చెప్తా ఉంటది. అయితే ఇక్కడ ఆమె అలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి వెళ్ళుమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యంతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దెయ్యం మరి యేసు నామమున గద్దించుచున్నాననేటప్పటికి దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. అంత వినయం చూపించి వెంటనే వెళ్ళిపోయింది. అదే మనం మరి ఆ శక్తి లేకుండా మనం చెప్తే నేను వెళ్ళను అని రివర్స్ ఆన్సర్ ఇచ్చేస్తది. దెయ్యాలకి దేవుడు గురించి బాగా తెలుసు. దేవుడున్నాడని అక్కడ ఆహ్, స్ ఆహ్, సేన, సేన పట్టినవాడు సమాధుల దొడ్లో ఆహ్, సంకెళ్ళు వేసి బంధించుంటే, సర్వోన్నత కుమారుడా అనేసి యేసుప్రభు దగ్గరికొచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆ దెయ్యాలనన్నిటిని వాళ్ళలోంచి మరి ఆయన వదిలి పొమ్మని చెప్తే, అక్కడ ఆ దెయ్యాలు 3000 దెయ్యాలు ఒక్క దెయ్యం లీడర్‌షిప్ అనమాట. 3000 రాలేదు. ఒక్కళ్ళు ప్రభు దగ్గరికొచ్చి "నీవు మాకు సెలవిస్తే ఆ పందుల్లో దూరతామనేసి" అడిగినప్పుడు, సరే అని ప్రభువు చెప్పినప్పుడు, అక్కడ 3000 పందుల్లో ఆ దెయ్యాలన్నీ దూరిపోయినాయి 3000. ఆ పందులన్నీ ఎళ్లి సముద్రంలో పడిపోయినాయి. అనగా ఈ అగాధ జలాల్లో, ఈ సముద్రంలో ఈ సాతాను శక్తులు, అపవిత్రాత్మలు ఇయన్నీ ఉంటాయి అక్కడ. అందుచేత పందులన్నీ ఎళ్ళిపోయి ఆ సముద్రంలో పడిపోయినాయి. దానివల్ల మరి ఆ పందులు మేపుకునే వాళ్ళకి తీవ్రమైన నష్టం వచ్చింది. అందుకని యేసు ప్రభు మీద కంప్లెయింట్ చేశారు. ఇక్కడ కూడా మరి ఎప్పుడైతే ఆ దయ్యాన్ని ఈ వదిలి వెళ్ళిపో ఈమెలో నుంచి అని చెప్పగా పౌలు వ్యాకులపడి రోజు ఆయన గురించి ఇలా చెప్తున్నప్పుడు వ్యాకులపడి వదిలి వెళ్ళిపో అని చెప్పినప్పుడు అది ఆమెను వదిలి వెళ్ళిపోయింది. అయితే మరి సోది చెప్పటానికి ఆమెలో దెయ్యం లేదు. ఆమె
ఆ దెయ్యం వలన, ఆమె సోది చెప్పటం వలన బాగా డబ్బులు సంపాదించుకునే ఆ యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఇక్కడ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. వారికేమైంది ఇక్కడ ఇది ఇన్కమ్ పడిపోయింది అనేసి వెంటనే వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి కొన్ని కొన్ని సార్లు చాలామంది అవి ఇవి చేస్తూ ఉంటారు. మంత్రాలేస్తుంటారు, చేతబడులు చేస్తుంటారు. ఈ ఏం తా తాయెత్తులు కడుతూ ఉంటారు. వీళ్ళందరికీ మనం వెళ్లి ప్రార్థన చేసామనుకోండి, మరి వాళ్ళకి ఇన్‌కమ్ పడిపోద్ది కదా! అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఈళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఇదేదో పరాయి మతాన్ని బోధించి మోసం చేస్తున్నారు జనాల్ని ఒక వదంతి వదిలి మనల్ని హింసించేవారుగా ఉంటారు. అందుచేత క్రైస్తవ జీవితం అనేది ఏదో ఒక ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఒక పూల పాన్పు లాంటిది కాదు. నిత్యము మనకి ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో వాడు తన సిలువ ఎత్తుకొని వెంబడించాలని ప్రభువు మనకి చెప్పి ఉన్నాడు. ఆ విధంగా మనం నిత్యము మనం నడిచేది కష్టాలతో కూడిన బాట. క్రైస్తవ జీవితం అంటేనే కష్టాలతో కూడిన మరి జీవితం. అలా అని దేవుడు మనం భరించలేనన్ని కష్టాలు మనకెప్పుడు పెట్టడు. ఒకవేళ అటువంటి కష్టం వచ్చినా దానిలోంచి ఏ విధంగా బయటపడాలనే ఆ చక్కటి మార్గాన్ని కూడా ఆయన మనకు బోధించేవాడుగా ఉంటాడు. కేవలం మన విశ్వాసాన్ని పరీక్షించటం వరకే ఆ కష్టాలు దేవుడు మనకి పెడతాడు. ఎందుకనగా ఆ కష్టాల ద్వారా మరి చూడండి బంగారం బాగా అది పాత బంగారం అయితే ఆ కంసాలోడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి వాడు పొట్ట మీద వేసి దాన్ని మేలిమి బంగారం కింద చేస్తాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఆ కొలిమిలో వేసి, ఆ కష్టాలనే కొలిమిలో వేసి మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి మరి పరీక్షలు పెడుతుంటాడు. అవి నెగ్గినప్పుడు మనము ఎంతగానో బలపడతాం. అంతేగాని మనల్ని ఇబ్బంది పెట్టాలని దేవుడెప్పుడు మనకి ఆ విధంగా చేయడు. ఇక్కడ మరి ఆ గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఆయన్ను పౌలును, సీలను ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులైయుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను, చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఇక్కడ యూదులు, రోమీయులు సువార్త ఎప్పుడు ఎక్కడ ప్రకటించబడినా అక్కడ సాతాను ఏం చేస్తదంటే మరి అపోజిషన్ పార్టీ కదా! ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు రాజకీయాలన్నీ అలాగే నడుస్తున్నాయి కదా! ప్రతిపక్ష పార్టీ. సాతాను కూడా కుదురు కూర్చోదు. ఎవడిని మాటేసుకొని మింగుదామా అని చూస్తూ సువార్త బాగా ప్రకటించబడి అందరూ నమ్ముతుండుంటే అక్కడ విభేదాలు సృష్టిదనమాట. ఆ! మీరు ఆ జిల్లా వాళ్ళు, ఈ జిల్లా వాళ్ళు, మీరు యూదులు, వాళ్ళు రోమీయులు, వారు గ్రీసు దేశస్థులు, మీరు హయ్యర్ కాస్ట్ పీపులు, మీరు లోయర్ కాస్ట్ పీపులు, వాళ్ళ దేవుడు మనం నమ్మటం ఎందుకు? వీళ్ళొచ్చి మన అగ్ర కులస్తుల అందరిని వారు తక్కువ వాళ్ళ దేవుళ్ళలోకి మార్చేస్తున్నారు అని ఈ రకమైన ప్రచారాలు చేసి అక్కడ గలిబిలి. వీళ్ళొచ్చి ఈ పట్టణం అంతా డిస్టర్బ్ చేసేస్తున్నారు. వీళ్ళు సువార్తతోటనేసి అనేక రకాలైన కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారు మరి వీళ్ళు యూదులయ్యుండి రోమీయులమైన మనకి జరగకూడని యాక్చువల్‌గా పౌలు గారు రోమా పౌరస్తుడు. ఆయనకి రోమన్ పాస్‌పోర్ట్ ఉంది ఆ రోజుల్లో. అనగా రోమీయుడాయన. యూదుడు అయితే రోమా పౌరసత్వం కూడా ఉంది. మరి రోమీయులైన మనకి అంగీకరించుటకైనను, చేయుటకైనను కూడని ఆచారాలను మనకి ప్రచురిస్తున్నారు అనేసి వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ పెట్టారు. అప్పుడు జనసమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి, వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి, వారిని చెరసాలలో వేసి, భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఒక నాయకుడిని అపాయింట్ చేశారు. వాళ్ళని జాగ్రత్తగా పారిపోకుండా చూడమనేసి. ఆ! అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు
బొండ వేసి బిగించెను. ఎక్కడ పారిపోతారో అని పారిపోకుండా ఆ బొండ బరువుగా పట్టేసి ఉంచుతది కాబట్టి బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. ఇది చాలా విచిత్రమైన సంగతి. ఎందుకంటే నిజమైన క్రైస్తవునికి కష్టాలుంటాయి. ఆ కష్టాలు, హింసలు, బాధల్లో సహనంతో అనుభవించాలి మనం. అయితే కొంతమంది మిడిమిడి విశ్వాసం ఉన్నవాళ్ళు, నాకే పెట్టాలిగా దేవుడు ఈ కష్టాలన్నీ, నేనేం చేశానని ఆయనకింత ఇది అని వెంటనే నిష్ఠూరం వేసేస్తాం దేవుని మీద. అయితే దేవుడు కష్టాలు పెట్టినాడు మనం దాన్ని సహనంతో అనుభవించాలి. శపించటానికి బదులు మనము ప్రార్థన చేయాలి. మరి యేసు ప్రభుని వారందరూ కొరడా దెబ్బలు కొట్టి, సిలువేసి, అపహసించి, ఉమ్మేసి, గుద్ది పిడికిలతోటి ఇన్ని చేస్తే, సిలువ మీదుండి రెండో మాట పలికింది ఏంటి ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేసి వారి కొరకు తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎవరైనా మనల్ని బాధించే వారి కోసం మనం ఎప్పుడైనా ప్రార్థన చేసే మనసు కలిగి ఉన్నామా? ఈరోజు మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకెవరి మీదన్నా కోపమున్నా, సణుగుటకు బదులు స్తుతి పాటలు ఎప్పుడైనా పాడామా? కలవరం, నిరుత్సాహానికి బదులు ఓదార్పు, తృప్తి. మనకేదైనా తేడా వచ్చేసింది, కష్టం వచ్చేసింది, డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నాము. లేదా డిస్టర్బెన్స్ అయింది మనకి. మనం అనుకున్నది ఏదో జరగలేదు. లేదా మన నష్టమొచ్చింది ఏదో. ఎవరికో బాగోలేదు. అటువంటి పరిస్థితుల్లో మనం వెంటనే నిరుత్సాహానికి వెళ్ళిపోయి కాకుండా ఓదార్పు కలిగి, తృప్తి కలిగి మనం జీవించాలి. పగ తీర్చుకొన వలనని తహతహలాడుటకు బదులు ఆనందంగా ఉండాలి. పగ ఇప్పుడు వాడేదో నన్ను కొట్టాడనేసి వాడి మీద పగ తీర్చేసుకుందామని తహతహలాడటం క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. మన దేశానికి అనేక మంది మిషనరీస్ వచ్చారు. తోమా దగ్గర నుంచి నేను అన్నీ మీకు లింకప్ చేసి చెప్పాను. చివర్లో ఎక్కడ ఆపానంటే, గోదావరి ఆనకట్టకి పని చేయటానికి గొల్లపల్లి గ్రామం నుంచి అనేక మంది వలస వచ్చి వేల మంది అక్కడ ఆనకట్ట కట్టి, ఆనకట్ట కట్టేసి వెళ్ళిపోయే సమయానికి ఆ గొల్లపల్లి వీరయ్య కాస్త గొల్లపల్లి నతానియేలుగా బాప్తిసం పొంది మారాడు అని చెప్పాను. ఇప్పుడు ఆయన గురించి కొంచెం ముందుకు వెళ్తే, ఆయన దేవునిని నమ్మిన తర్వాత మరి మనందరికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆ సువార్త ప్రకటించడానికి అక్కడున్న గ్రామాల్లోనికి వెళ్ళాడు. ఐ థింక్ అది మరి మురారి గ్రామం అనుకుంటా. రాజమండ్రికి దగ్గరలో. ఆ మురారి గ్రామంలో ఆ గ్రామాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది ఇక్కడ ఇందాక వీళ్ళు యూదులయ్యుండి రోమీయుల అయిన మన దగ్గరికి వచ్చి వీళ్ళు చెప్తున్నారే అని పౌలు శీలలు ఇన్ని ఏ విధంగా బాధారో అదే విధంగా మరి ఆయన్ని నీకెంత ధైర్యమురా మేముండగా మా దగ్గరికే వచ్చి యేసుప్రభు గురించిన మాటలు చెప్తావా? అనేసి ఆయనని మరి పల్లెటూరులో చెట్టుకి చుట్టూ చక్కగా సిమెంట్ చేసి ఉంటది. అక్కడ అందరూ కూర్చుంటూ ఉంటారు కదా! అక్కడ ఆ చెట్టుకి కట్టేసి బట్టలు తీసి ఆయన్ని చితక్కొట్టి చెట్టుకి కట్టేశారు. చెట్టుకి కట్టేస్తే వాళ్ళు ఆయనని కొట్టి, తిట్టి చెట్టుకి కట్టేశారని ఆయన వారి మీద ఏ విధమైన శాపనాలు ఏం పెట్టుకోకుండా, వారినేమి నిందించుకోకుండా, అప్పుడు ఆయన 12 చరణాలున్న ఒక పాట పాడాడు. ఏంటంటే అది పాట, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరా. నేను చెప్పుతున్నదేదో మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు. కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము మనది అనేసి 12 చరణాలు అన్నీ వివరిస్తూ పాడుతుంటే, మనం ఇంత చితక్కొట్టెత్తి ఈడేంట్రా ఇంత చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు అనేసి. చూసారా ఇక్కడ? పగ తీర్చుకొన వలనని తహతహలాడుటకు బదులు ఆనందంగా ఉన్నారు. ఏందంటే క్రైస్తవులంగా మనము దేవుని జనులు మిమ్మల్ని హింసించి, నిందించినప్పుడు మీరు ధన్యులగుదురు అనేసి మనకి మత్తయి సువార్తలో ప్రభువు ముందుగానే చెప్పారు.
ఆ ప్రకారంగా ఆయన్ని బంధించి, బాధించినప్పుడు ఆయన ఎంతో ప్రభువునందు ఆనందించుచు దేవుని ప్రేమ ఇదిగో. అందుకని ఈ దినం మనం ఇది ప్రారంభించక మునుపు ప్రేమకు సంబంధించిన పాట విన్నాం. దేవుని ప్రేమకు సంబంధించింది. అంచేత ఆయన రాసిన ఆ పాడిన పాట అప్పటికప్పుడు అది విని వారు ఆయనను మరలా ఆ కట్లన్నీ విడదీసి ఆయన యొక్క సువార్తను విని అనేక మంది ప్రభునందు విశ్వసించారు. మరి మనం కూడా మనకి ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చేటప్పటికి దేవుడు నాకే పెట్టాడా ఈ కష్టం అని మనం నిష్ఠూరం వేయకుండా మన కష్టాల్లో మనము దేవునిని స్తుతించు వారంగా ఉండాలి. అందుకనే మరి పాశ్చాత్య దేశాల్లో థ్యాంక్స్ గివింగ్ అని ఒక డే. అది నవంబర్ మాసం మరి మూడవ మూడవ లేదా చివరి గురువారం థ్యాంక్స్ గివింగ్ డే కింద వారు సెలబ్రేట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే నుంచి అంతా కూడా మరి డిస్కౌంట్స్ అనగా ఆహ్, ఎన్ని డిస్కౌంట్లు అనౌన్స్ చేస్తారనమాట. అది ఆ రోజు ఎందుకు చేస్తారంటే థ్యాంక్స్ గివింగ్ డే దేవుడు మన జీవితంలో చేసిన మేలుల నిమిత్తము, కష్టాల నిమిత్తం, గుడ్ అండ్ బ్యాడ్ రెండిట్ల విషయంలో ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఓన్లీ మంచి మేలులు పొందితేనే కాదు. దేవుడు మనకు కష్టాలు ఇచ్చినా అది ఆ కష్టాల ద్వారా మనము బంగారం నుంచి మేలిమి బంగారం, బంగారం నుంచి సువర్ణం లాగా మనము ఆ ట్రాన్స్ఫార్మ్ అవటానికి దేవుడు మనకు ఆ కష్టాన్ని పెడతాం బట్టి మనకి ఆ సత్యంలోనికి వెళ్ళామని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేగాని ఇది నాకు దేవుడు ఎలా చేశాడు ఏంటి అనేసి నిష్ఠూరంతో మనం కాదు. ప్రతి విషయంలోనూ మనం ఆనందంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే ఆ థ్యాంక్స్ గివింగ్ డే అందరూ సెలబ్రేట్ చేస్తుంటారు. మనము కూడా ఆ విధంగా మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. చివరగా ఇక్కడ మరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. మరి వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. మరి మీరెప్పుడైనా స్టూడెంట్స్ ఒక్కోసారి పోలీసోళ్ళ జోలికి వెళ్తే, పోలీసోళ్ళందరూ ఏకమైపోయి స్టూడెంట్స్‌ని కొడతానికి వస్తారు. మరి మనము దేవుని సొత్తు. దేవుడు తన స్వరక్తమిచ్చి మనలందరినీ కొన్నాడు. అటువంటిది మన ఒంటి మీద చెయ్యి వేస్తే, అది దేవుని మీద చెయ్యి వేసినట్టు. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుచేత ఆయన అద్భుత కార్యాన్ని ప్రారంభించాడు. అర్ధరాత్రి పూట ఆ చెరసాల పునాదులన్నీ కదిలిపోయినాయి. తలుపులు తెరుచుకొనెను. అందరి బంధకాలు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయు తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపగన పోయెను. ఇక్కడ దేవుడు ఒక కార్యం చేస్తుంటే సైతాను ఇంకొకటి చేస్తుంది. ఏంటి? అతనంతట అతను కత్తి దూసుకొని చనిపోయేటట్టుగా సాతాను అతన్ని ఉరిగొల్పుతుంది. ఎందుకని? అతను ఆ విధంగా చనిపోతే అది సాతాను లెక్కలోకి వెళ్ళిపోతాడు. మరి నరకంలోకి వెళ్ళిపోతాడు. అంచేత ఒకడిని తన వైపు లాక్కొనటానికి సాతాను ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ దేవుడేమో తన భక్తుల్ని మరి బయటికి విడుదల చేయటానికి పునాదులు ఎదిరెను, తలుపులు తెరుచుకొనెను. ఈ చెరసాల నాయకుడు ఎందుకు కత్తి దూసుకుంటున్నాడంటే, మరి అతను గాని ఆహ్, ఇలా ఎవరైనా బందీలు పారిపోతే అతన్ని ఉరి తీస్తారు. ఉరి తీయటమే కాకుండా అతని కుటుంబాన్ని కూడా వారు హింసిస్తారు. అందుకని ఇంక ఇవేమీ లేకుండా ఒకసారి తన ఆత్మహత్య చేసేసుకుంటే చనిపోతే ఇంక గొడవ ఉండదనేసి అతను కత్తి దూసి మరి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు. మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఎవరైనా అలా చెప్తారా? అతడు దీపం తెచ్చి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును, సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? వారిని మరి బాగా కొట్టేసి
జైల్లో వేస్తే వాళ్ళక్కడ చక్కటి స్తోత్ర గీతాలు పాడుతున్నారు ఆనందంగా. జైలర్స్ అందరూ అది ఖైదీలందరూ విన్నారు. ఇతను కూడా విని ఉంటాడు. అందుకని వాళ్ళంతట వాళ్ళు పారిపోనందుకు మరి రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనేసి అడిగారు. పేతురు గారు కూడా చాలా కరుగ్గా ఆ రోజు మీరు యేసు అంటే మాకు ఎవరు అక్కర్లేదు. బరబ్బనే విడుదల చేయని యేసుని మీరు తిరస్కరించి, ఆయన్ని మీరే సిలువకు అప్పగించి, ఆయన్ని చంపింది మీరే. అయితే దేవుడు ఆయనను తిరిగి లేపాడు. ఆయనే మీకు మూలం. మీరు నిషేధించిన రాయి మీకు మూలరాయి. తలకు మూలరాయి. ఆయన ద్వారానే తప్పితే వేరే వాళ్ళ ద్వారా రక్షణ లేదు అని చెప్పినప్పుడు వారు వెంటనే హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి? తప్పైపోయింది. ఇప్పుడు మేము దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేసి అడిగినట్టు ఇక్కడ మరి అయన్నీ ఓపెన్ అయిపోయినా వీళ్ళెవరు పారిపోకుండా అక్కడే ఉండి "నువ్వే హాని చేసుకోవద్దు. మేము ఇక్కడే ఉన్నాం" అని చెప్పినప్పుడు, "అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను?" మీరెప్పుడైనా ఎవరైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, మీకు అవతల పార్టీ నుంచి ఇటువంటి ఇన్విటేషన్ వచ్చే వరకు మీరు ఎక్కువగా మరి ప్రస్తావించకూడదు దేవుని గురించి. మీరు ప్రార్థనలు చేయవచ్చు, పాటలు పాడవచ్చు. అయితే ది ఇన్విటేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ద అదర్ ఎండ్. వారు మిమ్మల్ని దేవుని గూర్చిన రక్షణ సంబంధమైన వాక్యాలు మాకు తెలియచేయమన్నప్పుడు, అప్పుడు మీరు పిట్టకథలు చెప్పుకోకుండా రక్షణ సువార్తను వారికి ప్రకటించవలెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతనికిని, అతని ఇంట ఉన్న వారందరికిని దేవుని వాక్యమును బోధించిరి. ఇక్కడ వాళ్ళెప్పుడైతే అయ్యలారా మేమేం చేయాలి రక్షణ పొందడానికి అన్నప్పుడు, వారికి మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకున్న జ్ఞానాన్నంతటిని వారి మీద ప్రయోగించుకోకుండా, కేవలం చక్కగా రక్షణకు సంబంధించిన వాక్యాలు వారికి తెలియజేశారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, విశ్వాసం ఉంచు. ఆయన ద్వారానే నీకు రక్షణ వస్తుంది. ఆయన మన కొరకు చనిపోయాడనేసి సింపుల్‌గా వారికి చెప్పినప్పుడు, నీవును, నీ ఇంటి వారును అప్పుడు రక్షణ పొందుతారని చెప్పినప్పుడు, వెంటనే వారందరూ రక్షణ పొందారు. చాలా సార్లు మనం చూస్తే పెద్దవారే రక్షణ పొందుతారు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఆ ఇంటిలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ టోటల్‌గా హోల్‌సేల్‌గా ఫ్యామిలీగాన మరి వారు ఆ రక్షణ సువార్తను అంగీకరించారు. మీరు ఆహ్, వీకెండ్స్‌కి వెళ్ళి కేఎఫ్‌సికెళ్ళి ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది సువార్త వీరు ఫ్యామిలీ ప్యాకేజ్‌గా తీసుకొని, మొత్తం ఇంట్లో ఉన్న వారందరూ కూడా రక్షణను ఒక ఫ్యామిలీ ప్యాకేజ్‌గా రక్షణ పొంది ఉన్నారు. ఈ దినం మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనము ఎటువంటి విధంగా ఇతరులని అప్రోచ్ అవుతున్నాం. ఇక్కడ పౌలు, శీలలు చక్కగా వారు పాటలు పాడుతుంటే, ఆ జైలర్ వచ్చి చూసారు. వారి సన్నివేశం ఎలా జరిగిందో, మాటలు ఏం జరిగినాయో చూస్తున్నారు. అప్పుడు వారు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వారు వెళ్ళి ఏ విధంగా సువార్త ప్రకటించారు. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇతరులతో మన ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? మనం ఏ విధంగా వారితో సంభాషిస్తున్నాం? దేవుని మాటలను వారికి తెలియచేయాలని సువార్త సంబంధమైన విషయాలు మనం ఏమైనా చెప్తున్నామా? లేదా? అటువంటి సన్నివేశాలు మనం మరి ఏ విధంగా ఎదుర్కొంటున్నాం అనేది ఈ దిన ఈ ఈ సందేశాల ద్వారా మనం తెలుసుకోవాలి. అక్కడున్న వారందరినీ వారు మరి దేవుని వాక్యం బోధించారు. ఆ కుటుంబం పూర్తిగా రక్షణ పొందింది. సువార్త ప్రకటించుటకు మనము ఇతరులు ఏ విధముగా సమీపించవలెనో, హౌ అవర్ ఇంటరాక్షన్ షుడ్ బి. ఇతరులతో సంభాషించవలసిన విధానం, వారిని అప్రోచ్ అవ్వాల్సిన విధానం ఏ విధంగా ఉండాలి అని ఈ యొక్క మరి పౌలు శీలల దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు. మరి మనము కూడా పౌలు శీలల వలె కుటుంబములను ఒక్కొక్కళ్ళని కాదు, కుటుంబములను దేవుని యొద్దకు నడిపింపవలెను. ఎందుకంటే మనకి కష్టాలొచ్చినప్పుడు వెంటనే మనము దేవుణ్ణి మరి దేవుని గురించి మనం తేడాగా మాట్లాడకూడదు. సాధు సుందర్ సింగ్ ఎన్ని కష్టాలు పడ్డాడు. తల్లి మరిచినా నేను నిన్ను మరువనని దేవుడు చెప్పాడు. తన సొంత తల్లే మరి అన్నంలో విషం కలిపి సాధు సుందర్ సింగ్‌కి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడని పెట్టినప్పుడు సాధు సుందర్ సింగ్ తన యొక్క అలవాటు ప్రకారంగా ఒక ముద్ద కుక్కకి, ఒక ముద్ద పిల్లికి వేసినప్పుడు
పిల్లి వెంటనే చనిపోయింది. అప్పుడు అక్కడి నుంచి ఇల్లు వదిలేసి ఆయన వెళ్ళిపోయి, పాదాల నుంచి రక్తం కారుచు మరి ఆ మంచు కొండల్లో తిరిగి బౌద్ధ మతస్థులకు కూడా, లామాలకు కూడా, మాంక్స్‌కి కూడా ఆయన సువార్త ప్రకటించాడు. మనము హ్యాపీగా మరి కంఫర్టబుల్‌గా సువార్త ప్రకటిస్తాం. ఆ విధంగా కాదు. ఈ విధంగా కష్టాలతో నాకు అనేకమైన విషయాలు తెలుసు. మిషనరీస్ ఎటువంటి కష్టాలతో ఇండియాలో సువార్త చేశారని నేను కళ్ళారా అనేకమైన అనుభవాలు నేను చూశాను. ఈవెన్ మా నాన్నగారు కూడా వెళ్ళినప్పుడు గుంటూరు ప్రాంతాలకు కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధమైనవి ఉండేవి కాదు. ఉదయం పూట వచ్చి రోడ్డు పక్క ముసలోళ్ళు అట్లేస్తూ ఉంటారు కదా! ఆవిడ దగ్గరికొచ్చి టిఫిన్ చేసి, "అమ్మ నేను మధ్యాహ్నం వస్తానంటే" ఒక కోడిగుడ్డుతో కూర వండి, లేదా పప్పుచారుతోటి భోజనం తయారు చేసి ఉంచేది. అక్కడ గాని బుక్ చేసుకోపోతే మధ్యాహ్నం ఏమీ భోజనం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో వారు సువార్త ప్రకటించారు. ఈ రోజుల్లో అయితే అయ్యగారొస్తున్నారు, బిర్యానీ, పంచభక్ష పరమాన్నాలు అన్నీ రెడీ. కార్లు రెడీ. ఆ రోజుల్లో ఇలా కాదు. పాదాల నుంచి రక్తం కారుతూ సాధు సుందర్ సింగ్ మరి సువార్తనందించాడు. మరొక మిషనరీ మార్టెర్ ప్రాంతంలో స్త్రీల మధ్య సువార్త రిట్రీట్‌కి వెళ్ళేటప్పుడు బానే ఉంది పొడిగా. వచ్చేటప్పుడు వర్షం వచ్చేసి నల్లరేగడి నేలలో కాళ్ళు దూరిపోయి ఇంతంత లావు అయిపోతే బొండల్లాని ఇద్దరు సంఘస్థులు ఆమెను అటు ఇటు 2 భుజాల మీద వేసుకొని ఆమెను తీసుకొని వచ్చినప్పుడు కాళ్ళు ఇంతంత లావయిపోయింది. మరి అది దేవుని యొక్క పరిచర్య చేసే విధానం కష్టాలతోటి. క్రైస్తవ జీవితం అంటే మరి కష్టాలతో కూడిన జీవితము. ఆ విధంగా మన కష్టాలను ఎదుర్కొంటూ పౌలు శీలల వలె మనము కూడా కుటుంబాలని దేవుని యొద్దకు నడిపించటానికి దేవుడు తన యొక్క కృపను మన అందరి పైన దయచేయునుగాక.